దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనంలో, నీతిమంతునికి కలిగినది కొంచెమైనా అది బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టమని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాము నీతిమంతుడు. అతడు సొదొమ గొమొర్రా రాజు ఇస్తానన్న ధనాన్ని ఆశించలేదు. నూలు పోగైనా నాకు అవసరం లేదు, చెప్పులు వారైనా అవసరం లేదని చెప్పాడు. కారణం ఏంటంటే, నన్ను గొప్ప చేయాలంటే నా దేవుడే గొప్ప చేయాలి అని దేవునికే తాను అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని బహుగా ఆశీర్వదించాడు. మనకు తెలుసు, అతడు వెండి బంగారములు ధనధాన్యాలు ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. అతడు విశ్వాసంతో దేవుని వైపు చూశాడు. దేవుడే తనని ఆశీర్వదించాలని కోరుకున్నాడు. అందుకనే యెషయా భక్తుడు అంటాడు, దేశంలో తనకు ఆశీర్వాదం కలగవాలని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించాలని కోరుకున్నట్ట. నీతిగా భక్తిగా నువ్వు సంపాదించిన సంపాదన నీ బిడ్డలు అనుభవించడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఈ దినాల్లో అనేకమైన అడ్డదారులు దొక్కి డబ్బు సంపాదించే కంటే నీతిగా నీకు వచ్చిన దాంట్లోనే తృప్తిగా నువ్వు బ్రతకడం, తరతరాలు నీ పిల్లలకు ఆశీర్వాదాలు ఇవ్వాలంటే నీ సంపాదన ఖచ్చితంగా నీతివంతమైనదై ఉండాలి. అలా సంపాదించిన సంపాదన నీ పిల్లలు అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అబ్రహాము ఎందుకని ఆ యొక్క సొదొమ గొమొర్రా రాజు ఇస్తానన్న ధనాన్ని ఆశించలేదంటే, తెలుసు అది శాపగ్రస్తమైన ధనమని. ఈ దినాల్లో జీతంతో తృప్తి పడకుండా లంచగొండులుగా చాలామంది ఉంటూ వారి బిడ్డలకు శాపాలని కొనిదేస్తున్నారు. అలా ఉండకూడదు. అందుకనే కీర్తనగడిన దావీదు 37వ కీర్తనలో అంటాడు కదా, నీతిమంతునికి కలిగింది కొంచెమైనా అన్నాడు. కాబట్టి నీ సంపదనైనా నీ పాస్తులైనా సరే అవి నీతిగా నువ్వు సంపాదించినయే నీ పిల్లలు అనుభవిస్తారు అని దేవుని వాక్యం చెప్పకనే చెప్తుంది. కాబట్టి ఎన్నో విషయాలు దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. కానీ మనం వినాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. అలా నడిస్తేనే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. పేదలాజరుకి ఏం వస్తుందని అతడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ధనవంతుడు మిక్కిలి సంపాదించాడు. మరి అది ఎలా సంపాదించాడో మనకు తెలియదు. కానీ అతను అంటాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించమంటాడు. గొర్రెలు కాసుకునే దావీదు కూడా